విశాఖలో పాలిటెక్నిక్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి, విద్యార్థి హత్యకు సంబంధించిన వివరాలేంటి? సిద్ధు, మనం ప్రస్తుతం పెందుర్తి మండలం పులగానిపాలెంలో ఉన్నాము. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఈ పొలంలో పాలిటెక్నిక్ విద్యార్థి ఎవరైతే ఉన్నారో వినయ్ దారుణ హత్యకు గురయ్యాడు. నిన్న సాయంత్రం వరకు కూడా తల్లిదండ్రులతో ఉన్నటువంటి కాలేజీ విద్యార్థులతో ఆనందంగా గడిపినటువంటి ఈ విద్యార్థి ఒక్కసారిగా నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ వినయ్ని హతమార్చినట్లుగా తెలిసింది. అయితే ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు. 2 కాళ్ళు 2 చేతులు కూడాను కట్టేసి ముఖం మీద ఒక పాలిథిన్ కవర్ని పెట్టి ఊపిరాడకుండా గట్టిగా అదిమి చంపినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఎక్కడా కూడాను రక్తపు మరకలు కానీ ఏమీ లేవు. ఈ దీంట్లో కొంతవరకు కూడా చేతికి కొన్ని రక్త మరకలు ఉన్నాయి. అయితే పెనుగులాడినటువంటి పరిస్థితుల్లో చేతులు బట్టి తెలుస్తుంది. అయితే ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో వినయ్ ఎటువంటి వివాదాస్పదుడు కాదు, చాలా శాంతి స్వభావుడు. అలాగే ఫస్ట్ ఇయర్ విద్యార్థి, కనీసం గ్రామంలో కూడా పిలిస్తే పలుకుతాడే అన్నటువంటి ఈ కుటుంబంలో ఒక్కసారిగా దారుణ హత్య గల కారణాలు ఏంటన్నది మాత్రం అంతుపట్టడం లేదు. అయితే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం తండ్రితో విచారణ జరిపినటువంటి పోలీసులు 3 రోజుల క్రితం కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు అయ్యాయి. ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఇతను పాల్గొన్నాడు. అక్కడ కూడా స్టూడెంట్స్ మధ్య తగాదాలు అయ్యాయి. అయితే ఇతను ఫ్రెషర్స్ డే చూసుకొని తన ఇంటికి రావడం జరిగింది. 3 రోజుల బట్టి కూడా ఇంటి దగ్గర ఉంటూ నిన్న కూడా కళాశాలకు వెళ్ళాడు. ఎప్పుడు నిత్యం కూడాను తన సైకిల్ మీద కళాశాలకు వెళ్తూ ఉంటాడు. అయితే నిన్న సైకిల్ టైర్ పంక్చర్ కావడంతో తల్లి క్యారేజ్ కడితే ఒక ఆటోలో వెళ్ళి కళాశాలకు వెళ్ళి క్లాసులు ముగించుకొని నిన్న సాయంత్రం వచ్చి తండ్రి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకొని సైకిల్ పంక్చర్ కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత స్నేహితుల నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది అన్నటువంటిది ఒక తండ్రి ఇచ్చినటువంటి సమాచారంతో స్నేహితుల ఫోన్ కాల్తో ఇప్పుడే పొలం దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి తల్లిదండ్రులు చెప్పినటువంటి మనిషి రాత్రైనా రాలేదు. ఉదయం తండ్రి వ్యవసాయ పనులు చేస్తూ ఉండగా కొడుకు తాలూకటువంటి సైకిల్ ఏదైతే ఉందో అది గుర్తించి చూశాడు. అయితే ఆ పొలంలోనే ఒక పాకలో కొడుకు మృతదేహం ఉండడాన్ని చూసి తను ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. ప్రస్తుతం ఆ కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు కూడా ఉన్నారు. చాలా కన్నీరు మున్నీరుగా అవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం కూడా రోధిస్తున్నారు. ఇప్పటికే తల్లి కుటుంబ సభ్యులు కొంతమంది కూడా షాక్ గురయ్యారు. షాక్ గురైన తర్వాత ఇప్పటికే సమస్యలు పడిపోయి వారంతా కూడా కొంచెం ఒక దూరంగా ఉన్నారు. అలాగే శ్రీదేవి, అక్కడ ఉండేటువంటి సభ్యులంతా కూడా రోధిస్తున్నారు. అలాగే శ్రీదేవి, సహచర విద్యార్థులతో కానివ్వండి, అలాగే సీనియర్లతో కానీ ఏమన్నా కొంచెం మనస్పర్ధలు ఉన్నాయనేటువంటి విషయం ఏమైనా తెలిసిందా? అంటే ఆస్తి తగాదాలు అయితే లేవు. స్నేహితుల మధ్య గొడవలు జరిగినట్లుగా కొంతవరకు ఇన్ఫర్మేషన్ వస్తోంది. ఎందుకంటే ఇతను వివాదంలో కూడా పాల్గొనలేదు అన్నటువంటిది ఒక ప్రాథమికంగా తెలిసింది పోలీసులకి. అయితే నిన్న స్నేహితులు ఒక ఫోన్ కాల్ చేశారు కొడుక్కి వినయ్కి. ఒక ఫోన్ కాల్ వచ్చిన తర్వాత తను పొలంకి వెళ్ళొస్తానన్నటువంటిది తల్లిదండ్రులకు చెప్పి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళినటువంటి తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళాడు. ఇంటి నుంచి పొలం దాకా వెళ్ళాడు. అయితే రాత్రి అయినా సరే పొలం దగ్గరికైనా అమ్మకి కూడా రాలేదు తల్లిదండ్రులు. రాత్రి నిన్న కొంతవరకు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నిర్మానుష్యంగా ఉంటుంది. కేవలం వ్యవసాయ భూములు తప్ప ఇక్కడ ఎటువంటి ఇది లేదు. కొంత దూరంలోనే ఇక్కడ గ్రామం ఉంది పులగానిపాలెంలో. సో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున యథావిధిగా కూలి పనులకు వచ్చినటువంటి తండ్రి కొడుకు తాలూకా సైకిల్ని చూసి గుర్తించడం జరిగింది ఈ ఘటన దారుణ హత్యకు సంబంధించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే స్నేహితులకు సంబంధించి కానీ ఏమైనా కొంత వివరాలు సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే తండ్రి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ మేరకు కూడా దర్యాప్తు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు కూడాను బాడీ మీద కూడా ఎటువంటి గాయాలు లేవు. కేవలం అయితే ఆగంతుకుల నుంచి ఎవరైతే దుండగుల నుంచి తను పెనుగులాడినటువంటి కొంతవరకు కొన్ని గాయాలు మాత్రం చేతికి కొన్ని ఉన్నాయి. అంతే తప్ప ఎక్కడా కూడా మొహం మీద కానీ శరీరం మీద కానీ ఎటువంటి గాయాలు లేకపోవడం వలన కూడా కొంతవరకు ఇది అంటే ఊపిరాడకుండా మొహానికి అదిమి చాలా కిరాతకంగా హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు తెలుసండి మీకు? తెలిసి వెళ్ళారు. కుర్రాడు చాలా మంచివాడు అండి. ఏసీ అలవాట్లు ఏమీ లేవు. కాలేజీకి ఎవరు పిలిచినా సరే మరి పలకడు, శుభ్రంగా వెళ్తాడు కుర్రాడు. వినయన మనిషి, ఎవరు తేడు. మీరు ఇదే ఫస్ట్ టైం కుర్రాడు కూడా చూడటం. కానీ ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులు కూడా ఈ తగులు గిగులు ఇలాంటివి ఏమీ లేవు. 2 మొత్తం మీద కూడా చాలా మంచి కుర్రాడు అతను. కాలేజ్కి వెళ్ళాడండి. నిన్న కాలేజీకి వెళ్ళాడంట. కాలేజీకి వెళ్ళలేదు తెలియదు. కానీ నిన్న సాయంత్రం మరి 6-6:30 కల్లా ఈ సైడ్ వచ్చాడని చెప్పేసి ఇక్కడ చూసిన వాళ్ళు చెప్పారు. కుటుంబం ఎలా ఏమైనా ఆస్తి తగాదాలు కానీ ఏమైనా ఉన్నాయి? అలాంటివి ఏమి లేవండి. అలాంటివి లేవు. తండ్రి తల్లి అందరూ ఎలా మంచి వాళ్ళు అటువంటి వాళ్ళు. వాళ్ళు తగువులు కానీ ఇలాంటివి ఏమి ఉండలేవు. చాలా మంచివాళ్ళు. మీకేమైనా కుటుంబంతో ఉందండి? సో ఇది ఇక్కడ ఈ చనిపోయినటువంటి
పరిస్థితి బట్టి చూస్తే కుర్రాడికి ఎటువంటి వివాదాలు లేవు, చాలా మంచి కుర్రాడు అని చెప్పి ఒక గ్రామంలో ఒక పేరుంది. దాన్ని బట్టి కూడా చూస్తుంటే ఎటువంటి వివాదాలు లేవు, కేవలం కళాశాలలో ఏదైనా జరిగి ఉండొచ్చు అన్నటువంటి అనుమానంతో కూడాను కొంతవరకు అనుమానాలు బలపడుతున్నాయి. ఇటీవల జరిగినటువంటి ఫ్రెషర్స్ వేడుకలు కానీ, అక్కడ చోటు చేసుకున్నటువంటి వివాదాలు కానీ, లేదా నిన్న ఫోన్ కాల్ వచ్చిన తర్వాత స్నేహితుల నుంచి వచ్చిన తర్వాత కాల్ డేటా ఏదైతే ఉందో ఆ కాల్ డేటా ఆధారంగా కొంతవరకు ఈ కేసుకి సంబంధించి పురోగతి లభించే అవకాశం ఉంది. సిద్ధు. ఓకే శ్రీదేవి, కాల్ డేటా ద్వారా ఏదైనా సమాచారం అందే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ. పదమూడు మంది ఆదివాసీలను విడిచిపెట్టారు మావోయిస్టులు. ఖమ్మం జిల్లా చింతూరు మండలంలో పలువురు గిరిజనులను 4 రోజుల క్రితం మావోయిస్టులు అపహరించారు. పోలీసులకు సహకరించవద్దని వార్నింగ్ ఇచ్చిన మావోయిస్టులు ఖమ్మం ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో విడిచిపెట్టారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, అపహరించిన గిరిజనులను మావోయిస్టులు విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలేంటి? ఈశ్వర్ ఖమ్మం జిల్లాలోని చింతూరు మండలానికి సంబంధించిన ఏదో గ్రామానికి సంబంధించి దాదాపు 13 మంది ఆదివాసీలను 3 రోజుల కిందట మావోయిస్టులు తమ అదుపులోకి తీసుకుంటామంటే అడవుల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. వీరిలో ప్రధానంగా ఒక వ్యక్తిని మావోయిస్టులు టార్గెట్ గా చేసుకుని అక్కడ పోలీసులకు ఇన్ఫార్మర్ గా గతంలో కూడా పలుసార్లు హెచ్చరికలు జారీ చేశారు. అయినప్పటికీ కూడా అతని ప్రవర్తన మానుకోకపోవడంతో మొదట అతన్ని మావోయిస్టులు కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మావోయిస్టుల కళ్ళు పారిపోవడం జరిగింది. అతన్ని పట్టుకునే క్రమంలోనే మావోయిస్టులు కూడా ముగ్గురు గ్రామస్తులు ఏర్పాటు చేసిన విద్యుత్ వేటకు, జంతువుల వేటకు ఉపయోగించిన విద్యుత్ తగిలి 3 మావోయిస్టులు కూడా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆ గ్రామస్తులకు సరైన విధంగా గుణపాఠం నేర్పాలనే ఉద్దేశంతో 3 రోజుల కిందట పెద్ద సంఖ్యలో వచ్చిన మావోయిస్టులు 13 మంది గ్రామస్తులను తమతో పాటు కూడా తీసుకెళ్లారు. జంతువులను విద్యుత్ ఉపయోగించి వాటిని వేటాడటం కూడదు అని వారిని హెచ్చరించడం కూడా జరిగింది. దీంతో పాటు వారు ఎవరినైతే లక్ష్యంగా చేసుకున్నారో ఆ వ్యక్తి కూడా పోలీసులకు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారని అతని ప్రవర్తన మార్చుకోవాలంటూ కూడా అతను తీవ్రంగా హెచ్చరించారు. అనంతరం ఈ విషయం అంతా కూడా మీడియాలో ప్రసారం కావడంతో దాదాపుగా ఈ రోజు తెల్లవారుజామున ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దులో 11 మంది ఆదివాసీలను కూడా విడిచిపెట్టడం జరిగింది. ఈశ్వర్. ఓకే రాజా రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.